YM6 న్యూస్ కి స్వాగతం. డీసీపీ రాజేంద్రనగర్, అతాపూర్, ఆర్ నగర్, ఎంపల్లి ఎస్హెచ్ఓలతో కలిసి మిస్సింగ్ మొబైల్ ఫోన్లపై రాజేంద్రనగర్ డీసీపీ సమావేశం నిర్వహించారు. సిఈఐఆర్ యాప్ నుండి 50 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి రాజేంద్రనగర్ డివిజన్లోని పిటిషనర్లకు అందజేశారు. గత కొన్ని రోజుల క్రితం సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి వారి ఫోన్లను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంబంధిత పోలీసు అధికారులు పాల్గొన్నారు. జనరల్ గా మీ అందరికీ తెలిసి ఇంతకుముందు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, దాని మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు, లేకపోతే మా కేసు రిజిస్టర్ కాలేదు, ఎఫ్ఐఆర్ కాలేదు, మాకు ఇన్సూరెన్స్ ఉంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేవి కదా. సో ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ టెలికాం ద్వారా ఒకటి మనకు సిఈఐఆర్ యాప్ అని ఒకటి పెట్టారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ అనేది మనం ఎవరైనా కానీ ఇప్పుడు పిటిషనర్గా ఎవరైతే ఉంటారో పర్సన్ అతని మొబైల్ పోయి ఉంటుంది, లాస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా కూడా మిస్ప్లేస్ అయి ఉండొచ్చు. సో అట్లాంటి పరిస్థితుల్లో అతను ఇమీడియట్గా కంప్లైంట్ సిఐఆర్ యాప్కి పోయి ఫిలప్ చేస్తే అందులో అతని ఐఎంఈ నెంబరు, ఫోన్ మోడలు, అతని కాంటాక్ట్ నెంబరు ఇవి షేర్ చేస్తే ఆటోమేటిక్ మొబైల్స్ అవి కన్సర్న్ ఎక్కడ పోయినాయి ఆ ప్లేసు అవి చెప్తే ఆటోమేటిక్ ఈ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి ఆ మొబైల్స్ డేటా ఇమీడియట్గా ప్రొవైడ్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడం ద్వారా మనం ట్రాక్ చేసి వాటిని పట్టుకోవడం జరుగుతూ ఉంది. అవి షాప్లో అమ్మనియండి, ఆపరేషన్కి వచ్చినాయి అంటే మనకు ఆటోమేటిక్ ఐడెంటిఫై అయ్యి దొరుకుతూ ఉంటాయి. సో ఇది ఈ ప్రాసెస్ ద్వారా చాలామంది పిటిషనర్స్కు హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు పోయిన ఫోన్లు మళ్ళీ తిరిగి రాబట్టుకోవడం, కోర్టు ప్రొసీజర్ కూడా ఏం లేదు దీంట్లో. సో డైరెక్ట్ మనం పోలీస్ స్టేషన్లో రికవరీ చేసి ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫోన్లను మళ్ళీ రిటర్న్ చేయడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటి వరకు మనకు ఈ యాప్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత రాజేంద్రనగర్ డివిజన్లోనే 200 ఫోన్లు మనం రికవరీ చేసి ఇవ్వడం జరిగింది. ఈరోజు స్పెసిఫిక్గా అంటే కొద్దిగా పబ్లిక్ కూడా తెలవాలి, ఈ యాప్ ఒకటి ఉంటుంది, మీరు ఎప్పుడైనా మొబైల్ లాస్ అయినప్పుడు ఎవరికి పోలీస్ స్టేషన్కి పోవాలి, దరఖాస్తు ఇవ్వాలి, ప్రొసీజర్ అవసరం లేదు. ఇందులో యాప్లో పడేస్తే ఆటోమేటిక్ అందులో ఉన్న పర్టికులర్స్ ఫిల్అప్ చేస్తే మీకు ఇంటికే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీలను అప్రజాస్వామికంగా సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ధర్నాకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్, పార్లమెంట్ పై ఆగంతకులు చేసిన దాడి పట్ల సభలో చర్చించాలని అడిగిన ఇండియా కూటమి పార్లమెంటు సభ్యులను అప్రజాస్వామికంగా సస్పెన్షన్ చేయడాన్ని ఖండిస్తున్న భారత పార్లమెంట్ పైన దాడి అంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పైన జరిగిన దాడిగా భావించాలి. భారత పార్లమెంట్ ను రక్షించుకోలేని బీజేపీ పాలకులు ఈ దేశాన్ని ఏం కాపాడతారంటూ పేర్కొన్నారు. చులకనగా చూసేవాళ్ళు ఈ సంఘటన బట్టి మనకి అర్థమవుతాం. భారత పార్లమెంట్ ని రక్షించుకోలేనటువంటి ఈ పాలకులు భారతదేశాన్ని రక్షిస్తారా అని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నారు. ఇంత పెద్ద సువిశాలమైనటువంటి భారతదేశాన్ని కాపాడాల్సినటువంటి భారత పార్లమెంట్ లేకపోతే భారత ప్రభుత్వం ఈరోజు ఈ దేశ రక్షణని పూర్తిగా గాలికి వదిలేసిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎన్నికలు వస్తున్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వాన్ని సంపూర్ణంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హింద్ గారు అందరూ కూడా ఈరోజు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రోడ్ల మీదకి వచ్చి కానీ భారత పార్లమెంట్ కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ కాపాడదామనేటువంటి ఆలోచన కానీ లేకపోతే ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైనటువంటి భారతదేశ గౌరవాన్ని నిలబెడదామనేటువంటి ఆలోచన కానీ ఈ పాలకులు లేదని చెప్పడానికి ఎంతకంటే స్పష్టమైనటువంటి సంఘటనలు ఏమీ లేవని చెప్తూ ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకత్వంలో పెద్దలు ఈ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వంగా మేము మీకోసం నిలబడతామని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా మరొకసారి ఈ దేశ ప్రజలకి వాళ్ళు బాసటగా నిలబడినటువంటి సంఘటనని తప్పనిసరిగా మనం అందరం ఇవాళ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం. వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి దిశలో పార్లమెంటు సభ్యులు 146 మందిని సస్పెండ్ చేసిన దానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం వెనిగల గ్రామంలో సగర సాధికార గుంటూరు జిల్లా మెంబర్ ముద్రపోయిన మహంకాళేశ్వరరావు ఆధ్వర్యంలో రామాలయం గుడి దగ్గర ఏర్పాటు చేసిన బీసీల భరోసా బాట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం ఏ విధంగా దివాలా తీస్తోందో అక్కడ ప్రజలకు వివరించిన జంపన వీర శ్రీనివాస్. ఈ సందర్భంగా జంపన వీర శ్రీనివాస్ మాట్లాడుతూ మరలా మన బిడ్డలు మరియు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యపడుతుందని జంపన వీర శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశానికి ఓటేమని అడుగుతా ఉన్నానంటే దానికి కొన్ని కారణాలు. అదేంటంటే గతంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సగర్లకు ఏం చేశారు అనేది కూడా మీకు చెప్తాను. మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన సగరులు అన్ని బీసీ కులాలతో పాటు మన సగరులను కూడా ఏ విధంగా నయవంచన గురి చేశారనేది కూడా మీకు 2 ముక్కలు వివరిస్తాను. 2014 నుంచి 2019 వరకే తీసుకుందాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన సగర కులం తరఫున కొంతమంది పెద్దలు ఆయన 2-3 సార్లు కలిసి మన ప్రధానమైన డిమాండ్స్ కొన్ని అయితే మనం రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వాళ్ళ దృష్టిలో పెట్టాం. నారా లోకేష్ బాబు గారి యువగలం జనవరి 27వ తారీఖున కుప్పంలో బయలుదేరి నిన్ననే భోగాపురంలో ముగించారు. ఆ యువకాలం కార్యక్రమంలో దాదాపుగా నారా లోకేష్ బాబు గారిని మన సగర్లో వెళ్ళి అన్ని జిల్లాల్లో 14 నుంచి 15 సార్లు ఈ సగర కండవాలు వేసుకెళ్లి వందలాది మంది సగర్లో పాదయాత్రకు సంఘీభావం తెలిపి మన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ 7 డిమాండ్లని మెమోరాండం రూపంలో ఇచ్చాం. ఎక్కడిచ్చినా, ఏ జిల్లాలో ఇచ్చినా, ఏ మండలంలో ఇచ్చినా ఆ 7 డిమాండ్లే. ఆ 7 డిమాండ్లో ముఖ్యమైన ఏంటంటే సగరులు బీసీడీ 31 సీరియల్లో ఉన్నాం సార్. మరి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీడీ 31 సీరియల్లో ఉన్నటువంటి సగరులను తీసుకొచ్చి బీసీఏలో చేర్చే విధంగా మీరు మాకు సహాయ సహకారాలు అందించాలి. సగరులు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు కాబట్టి ఎక్కువ శాతం భవన నిర్మాణ కార్మికులుగా కూడా ఉన్నారు కాబట్టి మా సగరులకి తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఈఎండి లేకుండా మా సగరులకు 10 లక్షల రూపాయల వర్కులు ఏవైతే ఉన్నాయి 30% వర్కులు ఈఎండి లేకుండా డైరెక్ట్ గా నామినేటెడ్ గా మా సగరులకి కేటాయించాలని చెప్పి దానిలో మెమోరాండంలో పొందుపరిచి ఉన్నాం. సగరులు శారీరక శ్రమ చేసి త్వరగా అలసిపోవడం జరుగుతోంది. 50 సంవత్సరాలకే మనం వృద్ధాప్యంగా వచ్చి ఎటువంటి పనులు చేసుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి 50 సంవత్సరాల సగరులకి పెన్షన్ ఏర్పాటు చేసే విధంగా ఒక జీవో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మనం అడిగాం. అదేవిధంగా మన సగరుల వాణి వినిపించే విధంగా ఈ రాష్ట్రానికి శాసన మండలిలో ఒక ఎమ్మెల్సీ పదవి నామినేటెడ్ గా ఒక ఎమ్మెల్సీ పదవి సగర కులానికి కేటాయించాలి. ఇది 10,50,000 మంది ఉన్నటువంటి ఈ సగరులకు మీరు ఇచ్చే గౌరవం అని చెప్పి మనం నారా లోకేష్ బాబు గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగడం జరిగింది. మరి వీటి ఆశయ సాధన కోసం మన డిమాండ్లు నెరవేర్చుకోవడం కోసం సగరులారా ఐక్యం కండి భావితరాలకు పునాదులు ఏంటి అనేటువంటి నినాదాన్ని నిజం చేయడం కోసం మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించాలా. సగర కులం కోసం, సగర కుల అభివృద్ధి కోసం, మన ఐక్యత కోసం 360 రోజులు మేము కష్టపడి తిరుగుతా ఉన్నాం రాష్ట్రంలో. జిల్లాలో మెదక్ జిల్లా రామాయంపేటలోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు 7వ రోజు స్వామివారికి వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రోజు ఆస్థాన ఊరేగింపు, పల్లకి సేవ, పాశుర నివేదనము తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నేడు 1,50,000 విలువ చేసే కిరీటాన్ని గ్రామానికి చెందిన కొత్త యాదగిరి స్వామి వారికి సమర్పించారు. అదేవిధంగా 60,000 విలువ చేసే నాగాభరణాలు గజవాడ కాశీనాథ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించారు. 65,000 యజ్ఞోపవేతం మంచికట్ల శ్రీనివాస స్వామి వారికి సమర్పించారు. అదేవిధంగా 45,000 అలంకరణ మాలలు శివకుమార్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించారు. నేడు ఉత్సవమూర్తులను కూర్మావతారంతో స్వామివారిని ఊరేగించారు. ఈ సందర్భంగా వేద పండితులు
దోర్బల కుమారస్వామి శర్మ భక్తులను ఉద్దేశించి కూర్మావతార అవతారంపై ప్రవచనాలు వినిపించారు. పూర్వాన్ని పెట్టారు. అలాగే పూర్వాసనం పిలుస్తాం, ఆసనం వేసుకుంటాం, దానికి పూర్వమంత్రం ఉంటుంది ప్రత్యేకించి. వీటన్నిటి కూడా ప్రధానమైనటువంటి కారణము పరమాత్మ పూర్వావతారాలను గ్రహించడం. ఒకనొక కాలంలో దేవతలు నశింపు లేకుండా ఉండేటువంటి ఆలోచన అందరూ కోరుకుని అదే కదా. దానికోసమని అమృతాన్ని సాధించాలి, దానికి సముద్ర మథనం చేయాలని సంకల్పించారు. అంటే పాల సముద్రాన్ని మథించి పాల సముద్రంలో నుంచి అనేక రకాల వస్తువుల ద్వారా అమృతాన్ని పొందాలని సంకల్పించారు. వారందరూ కూడా మరి ఆ సముద్రాన్ని చేరుకొని మంథర పర్వతంలో ఇప్పుడు మౌనం మనం చిరగడానికి కవ్వ పెట్టుకుంటాం. మరి సముద్రాన్ని చిరగాలి కదా, సముద్రాన్ని ఏమిటి తిరుగుతాం, గడ్డబెట్టి తిరుగుతామా? సాధ్యం. పెద్ద పర్వతం, చాలా పెద్ద పర్వతం. ఆ మందర పర్వతాన్ని తీసుకొని దాన్ని పెట్టారు. మరి దానికి తాడు కావాలిగా, కప్పకు తాడు. పురగాల వాళ్ళు పాడి వాళ్ళు తెలుసుకుని పెద్దది కప్పకు పెట్టి దానికి తాడు పెట్టి చిలికేమో. దానికోసమని వాసుకి అనేటువంటి ఒక సర్పం, మహాసర్పం, వాసుకి సర్పం, దాన్ని తాడుగా చేస్తున్నారు. ఒక పక్క ఒక కళ్ళు, ఒక పక్క ఒక కళ్ళు. దీంట్లో పెద్ద రహస్యం ఉంది. రాక్షసుల వైపేమో తలకాయ, దేవతల వైపేమో తోక. అది రాత్రి చేయడం కోసం ప్రయత్నం చేస్తారు, అటు ఇటు తిరుగుతున్నారు. సముద్రం కదా, అది చాలా లోతుగా ఉంటుంది, పర్వతం కాబట్టి ఇలా ఉంది. ఆ పర్వతం జారి సముద్రం పడిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ప్రయత్నం చేస్తారు, మళ్ళీ పడిపోతున్నారు. ఎట్లా సాధ్యమైంది చిలకడం అనేది? ఇద్దరికి అమృతాలు కావాలి, కోరిక. కాబట్టి పట్టుదలగా ఉంటారు, విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడు ఆయన ఆ పర్వతాన్ని మోయడం కోసమని తాను ఏ రూపం ధరిస్తే బాగుంటుంది మీరు బాగా ఆలోచించండి. అంటే గట్టిగా ఉండాలి, పర్వతాన్ని మోయగలగాలి, అంత బలము ఉండాలి. అందుకే మహాకూర్మావతారాన్ని పొందాడు, తాబేలు పూర్వం అంటే. కాబట్టి ఆ పై డిప్పు ఉంటుంది, డిప్ప చాలా గట్టిగా ఉంటుంది. దాని నుంచి లారి వెళ్ళినా కూడా ఏమీ అవ్వదు. పిచ్చి కోరికలు కోరుకుంటారు ఎవరిలా, మీరు నన్ను చేరుకోండి అని అక్కడ అవతారానికి రహస్యం. దాన్ని పైకి లేపాడు, మోసాడు. మరి పైన ఆధారం ఉండాలి కదా. అవతారం గొప్ప విషయం. ఒక చేయితో పై భాగాన్ని పట్టుకొని, అంటే ఒక అవయవం, ఈ మూపుతోటేమో పర్వతాన్ని మోస్తూ ఉండి వాళ్ళ చిలుకగా సహకారం చేశాడు. భక్తుల మీద ఎంత ప్రేమ ఆయన. అలా చిలుకుతున్నప్పుడు రకరకాల వస్తువులు వచ్చాయి, ఒకటి కాదు. కల్పవృక్షం అప్పుడే వచ్చింది, ఐరావతం అప్పుడే వచ్చింది, ఉచ్చైశ్రవం అప్పుడే వచ్చింది. అంటే దేవతల గుర్రం, దేవతల కామధేను, అనేక రకాల మహా వస్తువుల కలిసి వచ్చాయి. అలా వస్తువుల కొద్ది పడడం కష్టపడుతున్నాం కదా, కూలీ కావాలి కదా, ఎవరికి వాళ్ళు తీసుకుంటున్నారు వస్తువు. ఇంద్రుడు అధిపతి, ఆ గుర్రాన్ని ఎందుకు ఆయన తీసుకుంటాడు, ఇలా ఎవరి నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ లోపల ఇది కూడా వచ్చింది, అవతలు అన్నీ ఉంటాయి. ఇంకా రాక్షసులు వెంటనే దాన్ని తీసుకున్నాం. అంటే స్వభావం ఆలోచించండి, మనం ఏ స్వభావానికి వెళ్తున్నాము. నేను విమర్శించే ప్రయత్నం చేయట్లేదు, స్వభావం అది. మన మనుషులు ఎక్కడ మన 3 గుణాలు ఉంటాయి. తమోగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, సత్వగుణం ఉంటుంది. కావాలి సత్వగుణం కావాలి, మనం తమోగుణం ప్రవేశిస్తున్నాం మెల్లిమెల్లిగా. అంటే దీన్ని ఆశ్రయించి అది వదిలిపెట్టి తమోగుణం పెడుతున్నాం మనం. కింద జన్మాట జన్మలు దానికన్నా కింద జన్మలే వస్తాయి.
తమలోంచి రజంలోకి రావాలి, రజంలోంచి సత్వాలుగా, సత్వం శుద్ధ సత్వాలకు వెళ్ళి అప్పుడు పరమత్వం తెలియాలి. ఇది లోతైన సాధన, తెలియడం కూడా కష్టం, అర్థం కూడా కాదు. ఆ అవతారానికి రహస్యం అది, ఎందుకు ఎత్తాడు అవతారాన్ని, అలా సహకారం చేశాడు. దీంతో పాటుగా ఇప్పుడు హాలాహల విషం కూడా వచ్చింది. ఈ రోజు మన కలికాలంలో అంతా విషమే. ఆహార పదార్థాల విషం, పదార్థాల విషం, తినే తిండి విషం, మనస్సు విషం. అంటే ఆలోచన చెడుగా ఉండే విషయమే అది. మీ ఆలోచన బట్టే మీలో ఉండే రక్త ప్రవాహం వాటిలో ఈ ఔషధులు పెరుగుతాయి. ఈ మధ్య సైంటిస్ట్ బాగా ప్రచారం చేస్తున్నారు. మీ మనస్సు, అధిక మనస్సు ఇక్కడ అంటే ఈ అవతారంలో లోతైనటువంటి రహస్యం అది. అవి తెలియట్లేదు, కాబట్టి వాటిని గ్రహించుకోవాలి. ఈ అవతారం ఎత్తి దాన్ని సాగి ఇప్పుడు ఏమొచ్చింది, హాలాహల విషం వచ్చింది, మహావిషం అని పొగలు కప్పుతుంది బ్రహ్మాండంగా. మొత్తం ప్రపంచమంతా బూడిదైపోయే పరిస్థితి వచ్చేస్తుంది, అంత వేడి విషానికి. మీరు ఏం తినకపోతే మీకు వేడి వస్తుంది, దేహంలో మీరు తినే పదార్థాలను బట్టి. మీకు తెలుసు ఏ పదార్థాలు బాగా వేడి చేస్తున్నారు అంటే ఆ వేడి ఉండకూడదు దేహంలో, తగ్గ ఆ వేడిని భరించడం కష్టం. ఇప్పుడు ఎవరు సాధించాలి, అప్పుడు శంకరుడు ప్రార్థించాలి. ఇగో ఇలాంటి సమయంలో వస్తాడు ఆయన మహానుభావం. మరి ఆయన ఏం చేయాలి పాపం, అంత పెద్ద విషయాన్ని అందరు ప్రార్థన. సముద్రం ఒడిలోకి వెళ్ళి తాను ఆ పర్వతాన్ని పైకి తన ఊపి మీద పోసి, అంటే ఎంత రక్షకుడు అండి. తాబేలు లోపల అవయవాలు చాలా మృదువుగా ఉంటాయి, చాలా మెత్తగా ఉంటాయి, ఒక్క టిప్పు మాత్రమే గట్టిగా ఉంటుంది. ఇంకా అవసరమైన అన్ని అవయవాలు లోపలికి దాచుకుంటే టిప్పు మాత్రమే పైకి ఉంటుంది. మీరు చూడండి, తాబేలు దాచుకుంటుంది మొత్తం. ఇక్కడ సంకేతం ఏంటంటే మనందరికీ 5 ఇంద్రియాలు ఉన్నాయి, ప్రధాన ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. వీటి ద్వారా పరమాత్మను సాధించాలి. కానీ ఇంద్రియాలు ఎప్పుడు కూడా బయట తెరుచుకొని ఉంటాయి. అంటే బయట శబ్దం వినాలి, చెవులు ఎప్పుడు బయట చూస్తుంటాయి, ఏ శబ్దం వింటే బాగుంటుంది, కబుర్లు చెప్పుకోవాలి మనం, నాలుగు ఏదో మాట్లాడాలనుకుంటూ ఉంటుంది, చర్మము సౌఖ్యాన్ని కోరుతూ ఉంటుంది, అంటే ఆలింగనానికి సౌఖ్యాన్ని కోరుతూ ఉంటుంది, రుచులు కోరుకుంటుంది నాలిక, కళ్ళు దృశ్యాలు చూడాలనుకుంటాయి, ఏవో దృష్టిలు చూడాలనుకుంటాయి. ఇలా రకరకాలుగా ఇంద్రియాలు ఎప్పుడు బయటకే ప్రవర్తిస్తాయి తప్ప లోపలికి వెళ్ళాం. ఆ పూర్వ ఆకారం ఎలా ఉంటుంది, దాని లోపలికి అవయవ లోపల తీసుకోగలుగుతుంది. అంటే మనము కూడా మన ఇంద్రియాన్ని బయటకి పోకుండా లోపల ఉండే పరమాత్మ వైపుకి తీసుకెళ్ళడం సంకేతం ఇక్కడ పూర్వావతారాలు. అంటే మన ఇంద్రియాన్ని బలంగా కట్టడి చేసుకొని మనస్సు అనేటువంటి సంకల్పం చేత ఇంద్రియాలు లోపల లాక్కొని మన హృదయంలో దాచుకోవాలి. అదే కూర్మాంగానీవా అని చెప్తాడు గీతలో కూడా. పూర్వమిక అంగములాగా లోపల పెట్టుకోండి, ఇంద్రియములు లోపల పెట్టుకోండి, లోపల పెట్టుకున్నప్పుడే మనకు కనపడుతుంది. దీని అనేక మంది మహాత్ములు చెప్తారు. కళ్ళు బయట చూస్తాయి, మూసుకుంటే మీకు ఇంకా గొప్ప రంగులు కనపడతాయి. ప్రపంచ రంగులమయమే. ఈ రంగులమయ ప్రపంచాన్ని మనం మోసపోతూ ఉంటాం. మొహం ఎక్కడ వస్తుంది, అక్కడ మోసంలోనే వస్తుంది. అదే మీరు కళ్ళు మూసుకుంటే అంతకన్నా గొప్ప రంగులు కనపడతాయి. రోజు మీరు కళ్ళలో చూస్తున్నారు, సత్వంలో ఏ రంగులు కనపడుతున్నాయి, మీకు ఎలా కనపడుతున్నాయి రంగులన్నీ కూడా. తెరిచి ఉంచిన రంగుల కన్నా మూసి ఉంచిన రంగులు ఇంకెక్కడ కనపడతాయి. అలాగే కళ్ళు మూసుకుంటాం, చెవులు మూసుకోండి, లోపల ఉండే ధ్వని వినపడుతుంది. మనం బయట సరి వింటున్నాం, లోపల ఇప్పుడు ఓంకారాలు జరుగుతుంది మన శరీరం. బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ్వర సమూహదేవో నమోదేవ నమః. రామపేట గ్రామంలో విచ్చేసినటువంటి పద్మావతి గోదావరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మేము వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 4:30 ఉత్తర ద్వార దర్శనము, తర్వాత ఆస్థాన ఊరేగింపు సేవ, అర్చనలు ఉంటాయి. మరియు సాయంత్రం 4:40 ఆస్థాన సేవ. కావున భక్తులందరూ కార్యక్రమాన్ని విజయవంతంగా స్వామి దర్శనానికి అనుకూల కృపా కటాక్షాలు. జై శ్రీరామ్.